మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 7వ తేదీన సాయంత్రం కుంభరాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి. ఇలా జరగక మానదు. ఈ రోజున సాయంత్రం 5:50 తర్వాత మీ జీవితంలో ఎవరు ఏమనుకున్నా ఇదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎవరు కూడా ఇలా జరగకుండా అస్సలు ఆపలేరు. గోచార రీత్యా ఇలాంటి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఉత్తమ ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు బల్లగుద్ది చెబుతున్న మాట ఇవి. ఇలా జరగక మానదు. మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల ఫలితాలు అయితే ఈ రోజున ఒక్కొక్కటిగా కలగబోతున్నాయి. ఎన్నో రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిమ్మల్ని గుర్తించి మీకు సహాయం చేయడానికి ఎంతో మంది వ్యక్తులు ఈ రోజున మీ రంగాలలో మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. మీ యొక్క ప్రతి సమస్య తీరిపోతుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఈ రోజున సాయంత్రం 5:50 తర్వాత మీ కుటుంబంలో మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో, మిమ్మల్ని కష్టాల పాలు చేస్తున్నారో, మీకు వారికి మధ్యన అపార్థాలు, పొరపక్షాలు అడ్డుగోడలా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను మీరు బద్దలు కొట్టుకుని మరి వారి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. వారు మీ యొక్క తోడబుట్టిన వారు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ కన్న తల్లిదండ్రులు కూడా కావచ్చును. మీకు వారికి మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయంతోనే ఎన్నో రకాల ఇబ్బందులు మొదలయ్యాయి. వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ యొక్క చుట్టాలు కూడా కావచ్చును. ముందుగా మీకు ఒకటి చెప్పాలి. చెప్పుడు మాటలు ఆలకించే ప్రయత్నాన్ని ఇకనైనా నిలుపుదల చేయండి. లేకపోతే జీవితంలో భారీ భారీ సమస్యలు జరుగుతాయి. కేవలం మీ వలన, మీ యొక్క తత్వం వలనే మీ కుటుంబంలో ఎన్నో రకాల అలజడులు జరిగాయి అనే విషయం ఈ రోజున మీకు తేట తెల్లమవుతుంది. తప్పు తెలుసుకోవడమే కాదండి, తప్పుకు తగ్గ పశ్చాత్తాప పడతారు. మీరే వారి వద్దకు వెళ్తారు. మీ తల బిరుసుతనాన్ని పక్కన పెట్టేస్తారు. వారితో ప్రేమగా మాట్లాడతారు. మీ జీవిత భాగస్వామికి మీరంటే చాలా ఇష్టము. కానీ కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని దూరం చేశాయి. ఆ దూరాన్ని తగ్గించడానికి మీరే తొలి మెట్టును వేశారు. మీ తొలి అడుగుతోనే ఈ యొక్క బంధం ఇంకా బలపడుతుంది. మధురమైన సమయాన్ని ఈ రోజున వారితో గడపబోతున్నారు. ఇక కన్న తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, మీ బంధుమిత్రులే కావచ్చు, వారి గురించి మీకు తెలుసు. వారు మీ యొక్క మంచి కోరుకునేవారు. కానీ కొన్ని రకాల పరిస్థితులు మీరు మాట జారాల్సి వచ్చింది. ఆ మాటను వెనక్కి తీసుకుంటూ వారి వద్దకు వెళతారు. మన్నించమని వేడుకుంటారు. వారు కూడా సహృదయంతో మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. మీకు చాలా వరకు కూడా మానసిక భారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గడిచిన రోజుల్లో వచ్చినటువంటి ఈ పరిస్థితులు మిమ్మల్ని పైకి గంభీరంగా కనిపించేలా చేసిన లోపల బంధం అంటే విలువ ఎక్కువ. మీకు వారితో ప్రేమగా ఉండాలని, ఆప్యాయంగా ఉండాలని మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పరిస్థితులు అలా మిమ్మల్ని మార్పు చేశాయి. ఇక మీలో మార్పు మొదలు అవుతుంది. ఇక చెప్పుడు మాటలు ఆలకించే బుద్ధి పక్కన పెట్టేయండి. సాయంత్రం 5:50 తర్వాత ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. సమస్యల పరిష్కారం కలుగుతుంది. అవకాశాలు కూడా వస్తాయి.
ఉంటాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రతి అవకాశాన్ని కూడాను వారి యొక్క సలహా సూచనలతో అంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి తొలి అడుగును కూడా ఈ రోజు వేయబోతున్నారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.